119వ కీర్తన 154వ వచనాన్ని గమనిద్దాం. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. కింది భాగాన్ని గమనిద్దాం. నీవిచ్చిన మాట చొప్పున నన్ను. ఈ మాటలు ఎంత గూఢార్థం కలిగి ఉందో గమనించండి. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ప్రేమించిన బిడ్డలతో మాట్లాడుతున్న మాట ప్రత్యేకముగా ఈ కుటుంబంతో దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఏమని మాట ఇచ్చాడు? నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుమని కీర్తనాకారుడు ఏ విధంగా అడుగుచున్నాడో ఈ కుటుంబం కూడా అడుగుచున్నది. అయితే ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికించే వాక్యం. ఏంటంటే బ్రతికించే వాక్యం. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ఎంత చక్కని మాట కదా. కీర్తనకారునికి దేవుని వాక్యమన్నా, ప్రార్థన ద్వారా దేవునితో సంభాషించడం అన్నా ఎంత ఇష్టమో అది మాటలతో వర్ణించేది కాదు. ఆయన వర్ణించే విధానము, తన అనుభవ రుచి, తను పొందుకున్నటువంటి ఆశీర్వాదము, ఆ చెప్పడని ఆనందాన్ని బయలుపరుస్తూ అది చెప్పసఖ్యము కానిది వర్ణించాలి అంటే మాటలతో కాదు, అది క్రియారూపకంగా చూపించాలని ఆశ. అందుకే అంటాడు, అయ్యా నీవిచ్చిన మాట చొప్పునే నన్ను బ్రతికింపుము. అంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు. ఎవరండి? మాట ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చే క్రమములో మనం ఉండము, కానీ ఆయన మాత్రము మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఇక్కడ గమనించండి, తనకు వాక్యము అంటే దేవునితో మాట్లాడము, చదవడము, దేవుని మాటలు చదివి లోబడ్డము, దాన్ని అర్థం చేసుకోవడము, దేవునితో సంభాషించడము, తనకున్న ప్రేమ, ఆ ప్రేమను దేవునితో మమేకమై తెలిపిన విధానాన్ని చూస్తే ఆశీర్వాదాలు పొందుకున్న ఆ రీతిని ఈ భాగంలో మనకు కనపరుస్తున్నాడు. 145వ వచనము నుండి 160 వచనాలు దేవుడు ఈ కుటుంబంతో మాట్లాడబోతున్నాడు. 119వ కీర్తనలో 145 నుంచి 160 వచనాల్లో 3 విభాగాలు దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి వేళ 3 భాగాలుగా చేసి మాట్లాడబోతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మొదటిగా చూద్దాం. 119వ కీర్తన 145 నుంచి 149 వచనాలు చదవము. యెహోవా నేను మొరపెట్టుచున్నాను. అర్థమవుతుందా? 145 వర్సెస్ 149 119 చాప్టర్ చదవము. యెహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను బాగా గమనించండి. యెహోవా అయ్యా నేను హృదయపూర్వకంగా నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనములు చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపు.
ఆలకింపుము. యెహోవా యెహోవా నీ వాక్య విధులను బట్టి నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయవారు చాలమ్మా, చాలు 149 వరకే. ఇక్కడ దేవుడు అద్భుతంగా నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని సంగమా, 145 వచనం నుంచి 149 వచనాల్లో ఇక్కడ అద్భుతంగా కీర్తనకర్త తన దినచర్యను ప్రార్థనతోనే ప్రారంభిస్తున్నానని రుజువు చేస్తున్నాడు. అంటే ఈ దినము ఉదయకాలము లేచినప్పటి నుంచి దినచర్య, ఈ దినము జరిగి రాత్రి 12 సమయం వరకు కూడా ఏం చేస్తున్నాడంటే ప్రార్థనతోనే ప్రారంభిస్తున్నాడు. ఇది కష్టతరమా సులువ చెప్పాలి? కష్టతరమా? ఉదయం లేచినంబడే చాలామంది ప్రార్థన చేసుకున్నావా పాస్టర్ గారు ప్రతి ఒక్క రోజు పిల్లలను గుర్తు చేస్తూ ఉంటుంది. ఈవెన్ నన్ను కూడా గుర్తు చేస్తారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దావీదు కీర్తనకారుడు తన దినచర్యలో ప్రార్థనతో మొట్టమొదటిగా మొదలు పెడుతున్నారు. చాలామంది నిద్ర లేవగానే సెల్ చూస్తారు, లేకపోతే ఫోటోలు చూస్తారు, లేకపోతే చేతులు చూస్తారు. మా ఈ దినము లేవగానే మొక్కం చూసిన ఈ మొక్కం చూస్తారు. మొక్కలు చూస్తే నీ జీవితం మారదు, నీ దినచర్య మారదు. దేవునితో మాట్లాడినప్పుడే నీ దినచర్య అసలు ఎలా గడిచిపోయిందో అర్థం కాదు. దావీదు కీర్తనకారుడు తన అనుభవంలో నుంచే చెప్తున్న మాట అది. ఏమని మాట్లాడుతున్నాడంటే, తన దినచర్య ప్రార్థనతోనే ప్రారంభిస్తున్నానని గుర్తు చేస్తున్నాడు. మరలేమంటాడు, తెల్లవారక మునిపే తాను దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా మొరపెడుతున్నాను అంటున్నాడు. అంటే వేకోజామున కదా, తెల్లవారక మునిపే ఇంకొంచెం నిద్ర తెల్లారలేదు కదా, లేచి చేద్దాం, ఏం చేసేది ఉంది, మాట్లాడదాం దేవునితో. ఆలస్యము చేస్తూ నిర్లక్ష్యముతో ఉంటున్నాము. అందుకే గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, తెల్లవారక మునిపే తాను దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా మొరపెడుతున్నాడు అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అదే రీతిగా మరలా ఏం చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఏం చేస్తున్నాడు, రాత్రి జాములు కాకముందే కన్నులు తెరుస్తున్నాయని తెలిపినట్లుగా ఇక్కడ బయలుపరుస్తున్నాడు. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో నడుస్తున్న క్రమంలో మనము కూడా ఆత్మీయంగా క్రమశిక్షణ భాగంలో మనం చేయవలసింది ఏంటంటే, మన దినచర్య ప్రారంభం ఏం కావాలి, ప్రార్థనతో, వాక్యముతో. నువ్వు దేవునితో సంభాషించి దేవుని మాటలను ఏం చేయాలి, ధ్యానించినప్పుడే ఆ మైండ్ సెట్, ఆ మొత్తము నీ మెదడుకు మేతగా ఏముంటుందంటే, మెదడుకు పదును పెట్టే క్రమం ఏముంటుందంటే, అవి ఇవి రాత్రి మాట్లాడుకున్నవి లేకపోతే జరగవలసిన అన్ని జామ్ అయిపోయి జంక్షన్ జామ్ అయిపోతుంది. ఏమి చేయాలో తల బాదుకుంటావు. అదే నువ్వు ప్రార్థనతో ప్రారంభించి దేవునితో మాట్లాడడం మొదలుపెట్టి దేవునికి అప్పచెప్పి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని మాటలు నీకు హృదయంలో భద్రపరుచుకుంటే మనస్సు ప్రశాంతంగా, నువ్వు చేయవలసిన పనులన్నీ సాఫీగా జరిగిపోతాయి. నువ్వు వెళ్ళవలసిన పని ఎక్కడికి వెళ్ళాలో అక్కడ విజయం పొందుకొని తిరిగి వస్తావు. లేకపోతే శతమతమై అయోమయ పరిస్థితుల్లో ఆ పని కాక ఏమి చేయాలో అర్థం కాక గింజుకొని ఇంటికి వచ్చి వ్యాకులతో నిరుత్సాహంతో ఈ దినము ఏ పని కాలేదు. ఎందుకు కాదు? దేవునితో మాట్లాడావా? మాట్లాడలేదు. దేవుని వాక్యాన్ని చదివావా? మాట్లాడలేదు. ఉదయం లేవగానే పిల్లలు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలారా, ఎగ్జామ్స్ రాగానే తీసి బుక్ పట్టుకొని చదవడం కాదు, ముందు నువ్వు చేయవలసింది ఏంది, దేవునితో మాట్లాడతావు. అప్పుడు నీకు పై నుండి వచ్చు జ్ఞానము పొందుకుంటావు. ఈ లోక జ్ఞానము వెరితనంగా కనపడుతుంది. పైనుండి వచ్చే జ్ఞానము పర్మనెంట్ సొల్యూషన్ నీ లైఫ్. ప్రియ బిడ్డలారా,
ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదవడం మొదలు పెట్టావా, దేవుడితో మాట్లాడడం మొదలు పెట్టావా, ఇక నీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ, తల్లిదండ్రులు గమనించవలసిన విషయం ఏంటంటే, పిల్లలను మీరు ప్రార్థనలో నడిపించే విధానం జరగాలంటే విలాపవాక్యము 2వ అధ్యాయం 19వ వచనంలో రేయి మొదటి జామున లేచి తలల మీద చేపెట్టి వర్షము కుమ్మరించినట్లుగా ఏం చేయాలి? తిట్టాలి. తిట్టాలనా? దేవునితో మాట్లాడాలి. పిల్లల శ్రేయస్సు, పిల్లల క్షేమము, పిల్లల అభివృద్ధి కొరకు దేవునితో మాట్లాడినప్పుడే నీ హృదయంలో ఉన్న వాంఛను దేవుడు నెరవేరుస్తాడు. అది వదిలిపెట్టి లేరా దున్నపోతా, లేరా అన్ని రకాలుగా మాట్లాడతాం. మాట్లాడినప్పుడు దీవెన కాదు, శపించుట నీది కాదు, దీవించుటే నీ లక్ష్యం. అందుకే దావీదు కీర్తనకారుడు మాట్లాడుచున్న మాట అంటే, తెల్లవారక మునిపే తాను దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా మొరపెడుతున్నాడనేది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఏమని మాట్లాడుతున్నాడండి? నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందు, నీ కృపను బట్టి నా మొర అయ్యా నేనెంతో ఆసక్తితో ఆతృతతో నేను వెంటాడుతున్నానయ్యా ఒక్కసారి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ అంటాడు, నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. అయ్యా నీ కృప లేని నేను బ్రతకలేను. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను, అంటే నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, నువ్వు ఇచ్చిన వాక్యం. ఈ దినము నిజముగా గమనించండి, ఈ దినము ఎంతమంది బైబిల్ వాక్యాన్ని చదివారు, పరిశుద్ధ గ్రంథం తెలిసి ఉదయకాలంలో చదివారు? దేవుడు ఆ వాక్యాన్ని బట్టి మేముతో మాట్లాడాడా? ఆ వాక్యం చాలా మంది గమనించండి, అబ్బా ఈ దినము నాకు వచ్చిన వాక్యాన్ని బట్టి దేవుడు నాకు మాట్లాడనే సాక్ష్యాలు విన్నాము. మా నిజ జీవితంలో జరిగాయి, మీ జీవితంలో జరుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కీర్తనకారుడు ఆషామాషగా రాయలేదండి, ఏదో రాయాలని రాయలేదు. తన వ్యక్తిగత జీవితంలో పొందుకున్న అనుభవ రీతిని ఇక్కడ బయలుపరిచాడు. దేవుడితో చేసిన దాన్ని వర్ణిస్తున్నాడు, దేవునితో మాట్లాడుచున్నాడు. అయ్యా నీవు లేకపోతే నేను లేనంటున్నాడు. నీ మాటలే కానీ నీతో మాట్లాడకపోతే నా బ్రతుకు వేస్ట్ అంటున్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటే, విశ్వాసులు, విశ్వాస జీవితంలో దేవునిపై విశ్వాసంతో ఉన్న బిడ్డలు, రక్షణ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు, ఆయన మార్గమైన సత్యమైన జీవమని నీవు వెంటాడుతున్న విధానములో, నీ ఆత్మీయ భాగములో నువ్వు చేయవలసినది ఏంటంటే ఏం చేయాలి? ఉదయకాలం లేచి ఫస్ట్ ప్రార్థన చేయాలి, తదుపరి వాక్యాన్ని ధ్యానించినప్పుడే నీ దినచర్య మొత్తము ఆయన ముందుండి వెనుకుండి నడిపిస్తాడా? ఖచ్చితంగానా? అందుకే మార్క్స్ వార్తలో వ్రాయబడిన మాట చూడండి. మార్క్ గారు రాస్తారు, 1వ అధ్యాయం 35వ వచనాన్ని చదవమ్మా. 1వ అధ్యాయం 35వ వచనం మార్క్ గారు రాస్తున్న మాట, ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుంది. ఎవరో తెలుసా చేసింది? ఎవరండి? యేసు ప్రభువారు. మన కొరకు ఆయన ఏం చేశారంటే, తెల్లవారక మునుపే తండ్రికి మొరపెడుతున్నారు. ప్రియ నా బిడ్డలను సృష్టించిన క్రమములో వారు సృష్టి నియమం ప్రకారము వారిని నేనిచ్చిన నిబంధన నెరవేరు వరకు, కట్టడలను నెరవేర్చు వరకు, వారికి నేను ఇచ్చిన మాట నెరవేర్చు వరకు ఆ బిడ్డలను కాచి కాపాడే పని నాది. కాబట్టి ఆ సంరక్షణ నాకు దయచేయని తండ్రితో మాట్లాడుచున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారే నీ కొరకు లేచి వేకుజామున ప్రార్థన చేస్తుంటే నువ్వు గుర్రు పెట్టి, ఎన్నోసార్లు పాస్టర్ గారు నన్ను కూడా చాలాసార్లు లేచి ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొంచెం కట్టని తీసి చూస్తాను, ఇంకా తెల్లారలే పడుకో. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నువ్వు మాట్లాడు, దేవునితో మాట్లాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, నీ జీవితము ఎలా ఉంటుందో ఒకసారి చూ.
అందుకే చక్కని మాటలు మాట్లాడుతున్న మాట ఈ దినము అంశము బ్రతికించే వాక్యము. నీ జీవితంలో ఏంటిదంటే బ్రతికించే వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడితేనే నువ్వు బ్రతికినట్టే. నీవు దేవునితో మాట్లాడకపోయినా, దేవుడు నీతో మాట్లాడకపోయినా నువ్వు బ్రతికి నా ఆ బ్రతుకు అర్థము లేదు. అందుకే ఇక్కడ మాట్లాడుచున్న మాటను చూస్తే కీర్తనకారుడు 5వ కీర్తన 3వ వచనం చూడమ్మా, 3వ చరణాన్ని ఒకసారి చూడండి. Psalm 50 chapter 3 verses. యెహోవా హృదయమున నా కంఠస్వరము నీకు వినిపింపబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి యుందును. ఉదయం లేవగానే ఏం చేస్తాం? కాఫీ, టీ, రకరకాలుగా దేవునితో మాట్లాడినప్పుడే నీ దినచర్య, నీ శుభ్రత, నీ పరిశుభ్రత, నీ ప్రతిదీ కూడా ఎక్కడికి వెళ్ళినా నీలో ఆయన స్వారూప్యం కనపడి నిన్ను ప్రేమించే రీతిగా దేవుడు నిలబెడతాడు. ఏ అపాయము నిన్ను ఆవరించను. లోకంలో జీవిస్తున్నావు, నీవు వేరు వారు వేరు. నువ్వు దేవునితో మాట్లాడుతూ దేవుని మాటలకు లోబడి నడుస్తున్నప్పుడు నువ్వు వెళ్తున్న చోట నీకు క్షేమమే ఉంటుంది. అయ్యో నా ముందే పడిపోయా, అయ్యో నేను ఇప్పుడే మాట్లాడా, అవన్నీ నువ్వు వినడం వరకే నీకు వస్తుందా? నువ్వు క్షేమం అంటే నువ్వు సేఫ్. అంటే ఏంటి? నువ్వు దేవునితో మాట్లాడడం మొదలుపెట్టావు, దేవుడు నీతో మాట్లాడడం మొదలుపెట్టాడు, దేవుడు నీతో నడవడం మొదలుపెట్టాడు. అందుకే నువ్వు క్షేమం. అది తెలియకనే ఏమవుతున్నారు? అవకతవకలు జరుగుతున్నాయి, సంశయంలో పడిపోతున్నారు. అందుకే ఇక్కడ మాట్లాడుచున్న మాట చూస్తే అదే కీర్తనకారుడు 57వ కీర్తన 57:8 వర్షం చూడండి. 57వ కీర్తన 8వ వచనం. నా ప్రాణమా మేలుకొనుము, సర్వమండలమా సితారా మేలుకొనుము, నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా చాలా ఎంత గొప్పగా మాట్లాడుచున్నాడో చూడండి ప్రియమైన దేవుని బిడ్డ. సత్యము, వాక్యము సత్యం. అందుకే ఈ దినము మాట్లాడుచున్న మాట చూడండి. ప్రతి ఉదయము ప్రార్థనకు, వాక్య ధ్యానానికి సమయము కేటాయించాలని, అదే మనల్ని ఆత్మీయంగా బ్రతికిస్తుందని గ్రహించాలి అని దావీదు కీర్తనకారుడు ఇక్కడ 145వ వచనం నుంచి 149వ వరకు ఆయన అనుభవంలో గుర్తు చేస్తున్నాడు. మొట్టమొదటి మాట ఏంటంటే బ్రతికించే వాక్యము. మొదటిది ఏంటండి? బ్రతికించే వాక్య అంశంలో మొట్టమొదటిది బ్రతికించేది వాక్యమే. నీ దినచర్యలో నిన్ను సాఫీగా మరలా ఇంకొక దినము చూడగలిగే దేవునితో మాట్లాడకపోతే నువ్వు బ్రతకలేవు. అపవాది క్యాచ్ చేస్తాడు. ఏం చేస్తాడు వాడు? వాడి వలలో వేసుకోవడానికి గర్జించు సింహం వల్లే రెడీగా ఉంటాడు. రెండవది చూద్దాం. దాంట్లో నేను ఒక మాట మీకు చూపిస్తాను. 119వ కీర్తన 25వ వచనం చదవమ్మా. మొదటి బ్రతికించే వాక్యంలో నా ప్రాణము మట్టిని ఎందుకు తెలుసా? ఆయనను నువ్వు గుర్తు చేసుకోకపోతే నీ పరిస్థితి ఏంటంటే అడుగులేకపోయినట్టు. చదువు. నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. నా స్థితి గతి అట్టడుగులో ఉందయ్యా, నీ మాటల ద్వారా నన్ను బ్రతికించయ్యా అంటున్నాడు కీర్తనకారుడు. అంటే ఉదయకాలమును మాట్లాడినప్పుడు దేవుడు నీ స్థితిగతులు ఎరిగి ఉన్నాడు. నీ దినచర్య ఏంటో దేవునికి నువ్వు రాత్రి పడుకున్నప్పుడే రేపు ఉదయకాలంలో నీ దినచర్య ఏంటో ఆయనకు అన్ని తెలుసు. నీకు కూడా తెలియదు. రేపేమి సంభవించునో తెలియదు. నీకు రేపటిని గూర్చి ఆలోచించకూడదు. ఏ దినమున ఏది సంభవించునో తెలియదు.
కాబట్టి దేవునికి అన్నీ తెలుసు. రెండవది చూద్దాం, 150 వచనం చదవమ్మా. 150 వచనం నుంచి 152 వచనం చదువు. దుష్కార్యములు చేయువారు నీ ధర్మశాస్త్రమును తోసివేయువారు నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యముగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలనే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దుష్కార్యములు చేస్తూ కొందరు ఆత్మ సంబంధమైన విషయాల్లో అజ్ఞానంలో ఉండుట వలన వారు దేవునికి దూరంగా ఉంటున్నారని బయలుపరుస్తున్నాడు. దుష్కార్యములు అంటే ఏంటి? చెడు పనులు చేసేవారు, కీడు చేసేవారు, కలహము రేపేవారు, ఆచరము విభేదాలు సృష్టించేవారు, వీరందరూ కూడా ఎలా ఉన్నారంటే దేవునికి దూరంగా ఉంటూ వారు అజ్ఞాన స్థితిలో ఉన్నారు. జ్ఞానము కలిగిన స్థితిలో లేరండి. అందుకే ఏమంటున్నానంటే వారికి దూరంగా ఉండాలి, దుష్టుని చూసి. అందుకే డాక్టర్ సొలొమోన్ గారు రాశారు సామెతల గ్రంథంలో. ఏమని రాశారు చూడండి, 4వ అధ్యాయము 14వ వచనం చదువు. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనందరికీ సంచి ఒక్కటే ఉండునని వారు నీతో చెప్పుదురు. 4వ అధ్యాయం. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకుని హల్లెలూయా, దాని నుండి తొలగి. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టి వారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్ష రసమును త్రాగుదురు. దుష్కార్యములు చేసేవారి పనులు ఇలా ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమంటుంది? భక్తిహీనుల త్రోవను చేరకము. నీ పనేంటి? నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు అవిశ్వాసంతో జోడు చేసుకోకు. మరలా ఏమంటాడు? దుష్టుల మార్గమున నడవకు. వాడు ఏం చేస్తాడు? వాడు చెడు చేసే పనికే తీసుకువెళ్తాడు. కాబట్టి మరలా ఏమంటాడు? దాని యందు ప్రవేశింపక తప్పించుకొని. కొన్నిసార్లు యేసుక్రీస్తు వారు కూడా తప్పించుకొని ముందుకు వెళ్ళాడు. ఆ విధంగా మనం కూడా పాము వలె వివేకముతో నడవాలి. అందుకే అంటాడు, అట్టి వారు కీడు చేయనిది. అంటే వాడి పని ఎప్పుడు కూడా కీడు చేసే పనులనే ఉంటాడు. వాడు నిద్రబోడిగా. మరలా ఏమంటున్నాడు చూడండి, ఎదుటి వారిని పడద్రోయనిది వానికి. కీడు చేత దొరికిన దానిని వారు, అంటే నిన్ను కష్టపెట్టి, నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను బలవంతం చేసి నీ దగ్గర నుంచి వాడు దోచుకుంటున్నాడు. అది గమనించాలి, గ్రహించాలి అని. మరలా ఏమంటున్నాడు? బలాత్కారము చేత దొరికిన ద్రాక్ష రసమును తాగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారికి దూరంగా ఉండమంటున్నాడు. అయ్యా, నేను అటువంటి వారికి దూరంగా ఉంటున్నాను అంటున్నాడు. ఆయన లాగా మనము జీవించాలని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంఘం, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వాటికి విధేయత చూపేవారు మాత్రము దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటారని తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడే నీకు కాపుదల, సంరక్షణ కదా. ఆయన సమీపంగా ఉంటున్నానంటున్నాడు. రెండవది ఏంటో తెలుసా ప్రియమైన దేవుని సంగమా? దేవునికి దగ్గరగా చేసే వాక్యము. దేవునికి సమీపంగా చేసేది ఏంటిది? వాక్యమే. అంటే ఆయనతో మాట్లాడటమే. ఆయనకు సమీపంగా మనం రావడం కారణం ఏంటి? ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే మనకు రిలేషన్షిప్ పెరుగుతుంది. మాట్లాడడం మొదలు పెట్టకపోతే నాకెందుకయ్యా, నాకు అవసరం లేదు వాళ్ళతో,
అనుకున్నావా? అంతే నీ లైఫ్. ప్రతి ఒక్కరితో శక్యమైతే సమాధానము కలిగి, అంటే నాకెందుకులే అనుకున్నావంటే అక్కడ అపవాది వచ్చి ఉంటాడు. ఎప్పుడైతే మమేకముగా మనము కలుపుకునే విధానంలోకి వెళ్తే యేసుక్రీస్తును పంచిన వారిగా ఉంటాం, ప్రేమను పంచిన వారి. నినువలే చెప్పడం వరకే. దోచుకుంటాడేమో, దుష్కార్యాలు చేస్తాడు, ఉండు, అటువంటి వ్యక్తికి దూరం పెట్టమని వాక్యం సెలవిస్తుంది. కానీ నీలో దుష్కార్యం అనే మనసును తొలగించుకోవాలి. అందుకే దేవునికి దగ్గర చేసే వాక్యము. రెండవది ఏంటి? మొదటిది బ్రతికించే వాక్యము, రెండవది దేవునికి సమీపంగా చేసేదే వాక్యము. ఇదే పరిశుద్ధ గ్రంథము దేవునికి మనకు మధ్యవర్తి. మధ్యవర్తేనా? అది గ్రహించడంలే. ఆదివారం తీస్తే మళ్ళీ ఆదివారమే మాది భద్రంగా పెడతాం సెల్ఫ్లో. అందుకే దావీదు కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు, అయ్యా ఉదయము మాట్లాడండి, ధ్యానించండి, అప్పుడే నా బ్రతుకు మారిపోయింది, మీ బ్రతుకు కూడా మారును కాక అంటున్నాడు. నువ్వు సజీవు లెక్కలో ఉండాలి అంటే, నువ్వు క్షేమాభివృద్ధిలో ఉండాలంటే, నువ్వు క్షేమకరంగా ఉండాలంటే బ్రతికించేది వాక్యమే. దేవునికి దగ్గరగా చేసేది కూడా వాక్యమే. వాక్యము లేనిది అంటే నీ ఇంటిలో ప్రార్థన వాక్యం లేదంటే యేసయ్య లేడు. నువ్వు ఎన్ని రకాలుగా ముస్తాబు చేసినా పోయిన ఏడు మళ్ళా తిరిగి వస్తుంది. ఏంటి? జాగ్రత్త. ముస్తాబు చేస్తాం, అత్తరు చల్లుతాం, అన్ని చేస్తాం, సుగంధ ద్రవ్యాల వాసనకు వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడైతే దేవునికి నువ్వు లేకుండా లోకానుసారంగా ఉండి లోకాన్ని ఎక్కువ ఆశిస్తూ ఉన్నట్లయితే వీడెళ్ళి ఇంకొకరిని పట్టుకొస్తాడు. అప్పుడు నీకు ఎక్కడ ఎదుగుదల ఉండాలి. ఎప్పుడైతే వేకుజామున దేవునితో మాట్లాడటం మొదలు పెట్టావా, వేకుజామున దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టావా, నీ జీవితము ఆశీర్వాదము గిన్నె నుండి పొర్లే విధంగా ఇతరులకు ట్రాన్స్ఫర్ అవును దాకా ఆ విధంగా కనబడుతుంది. ఏంటండి ఇట్లా రూపాంతరము చెందడం? వేకుజామున యేసుక్రీస్తు వారికి అవసరమా అండి? ఎందుకు వెళ్ళాడు? నిన్ను నీకిచ్చిన మాట చొప్పున నిన్ను బ్రతికించుట కొరకే. నీకు మాట ఇచ్చాడు. నువ్వు బ్రతికి ఉండాలి అంటే, దేవుడి కార్యాలు చూడాలంటే ఆయన తండ్రికి మొరపెట్టాలి. మరి నీ పిల్లలు, నీ భర్త, నువ్వు ఇంటిలో ఉన్న నీవు క్షేమంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దేవునితో మాట్లాడడం. ప్రియమైన దేవుని సంగమా, సామెతల గ్రంథం అదే డాక్టర్ సొలొమోన్ రాస్తాడు, 4వ అధ్యాయం 18వ వచనం చదువమ్మా. 4:18 రాయబడిన మాట చూడండి, చక్కని మాట. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంత హల్లెలూయా. ఎప్పుడైతే దేవునితో మాట్లాడతావో, దేవుని వాక్యం ధ్యానిస్తావో, అంతకంతకు తేజరిల్లుతుంది, వర్ధిల్లుతుంది. గత మాసం వేరు, ఈ మాసం వేరు. గత మాసము కొదవై ఉన్నది, ఈ మాసము పొర్లి ఆశీర్వాదంలోనికి వెళ్ళామని సాక్ష్యం విన్నాము. ఎందుకు? దేవుణ్ణి ఆహ్వానించడంలో. ఎంతగా దేవుణ్ణి ప్రార్థన పెట్టుకోండి రా అయ్యా అంటే పెట్టుకోదు. దేవుడి ఇంటికి వస్తాడంటే వద్దయ్యా అంటున్నారు. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, నా స్వరం విని గైకొంటే నేను నీతో ఉంటాను. నాకు వద్దయ్యా బాబు, ఈ నెల వద్దు, వచ్చే నెల అంటే ఈ నెల నిండిందా? జాగ్రత్త. ఎప్పుడైతే దేవునికి ఇన్విటేషన్ ఇచ్చి పిలుచుకుంటావో, దేవుడిస్తున్నాడు ఇన్విటేషన్, నీవు దాన్ని ఏం చేస్తున్నావు? ప్రక్కకు దోషేస్తున్నావు. ఆహ్వానించడం మొదలుపెట్టు, నీ జీవితం ఏంటో ఒక్కసారిగా సరి చూస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 21వ అధ్యాయం, డాక్టర్ లూకా గారు రాస్తున్న మాటను గమనించండి. లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనం చదువమ్మా. విధేయత చూపేవారు దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటారని తెలియజేస్తున్న మాట చదవమ్మా. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు మాత్రము, నా వాక్యము నీ జీవితంలో. మరి భూమి గతిస్తుంది,
ఆకాశము గతిస్తుంది, మనుషులు గతిస్తారు, కానీ నా వాక్యము, నా మాటలు గతించవు, నిరర్ధకము, అవి కదిలించవు. ఆశీర్వాదంలోనికి వెళ్ళాలి అంటే అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా నా మాట ఉంటుంది, నీ మాట ఉండదు. ఎప్పుడైతే దేవుని మాటలకు నువ్వు లోబడి దేవుని వాక్యాన్ని ధ్యానించి హృదయంలో భద్రపరుచుకుంటావో ఆ మాటలు స్థిరంగా ఉంటాయి. అవి ఉండవు. మనం ఆపదిక్కింది ఈ మాట ఆ మాటలు మాత్రం నా జీవితం అంతా గుర్తుపెట్టుకుంటా. ఏది గుర్తుపెట్టుకునేది? గుర్తుపెట్టుకుంటే ఏమైపోతావు? దుష్కార్యములు చేసే జాబితాలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే వాటిని లిమిట్ అన్నావో నీ జీవితం లైఫ్ చేంజ్ అవుతుంది, నీ లైఫ్ యూటర్న్ అవుతుంది. యూటర్న్ ఉట్టిగా పెట్టలేదండి. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు, ఎలా ఉన్నామో ఎలా అయిపోయింది. అబ్బా వీరా అనే చెప్పుకునేటట్టుగా నోటి మీద ఏలేసేటట్టుగా దేవుడు ఈ కుటుంబాన్ని మిమ్మల్ని నిలబెట్టును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, 3వది చూద్దాం. కీర్తనకారుడు 119 153 వచనం నుంచి చదవమ్మా. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నా శ్రమను విచారించి నన్ను, అయ్యా నేను నీ వాక్యాన్ని వదిలిపెట్టాను, కానీ నన్ను ఏమంటున్నాడు అక్కడ? నా శ్రమను, అయ్యా నాకున్న శ్రమలేంటో, నాకున్న సమస్య ఏంటో ఒక్కసారి వాటి మీద దృష్టి పెట్టాయ్యా, విచారించయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. మనం అట్లా కాదు. నేను నీ కాడికి వస్తున్నాయా, నేను నీ పనులు చేస్తున్నాయా, ఏమాత్రం చేయవా, ఇంకెందుకు నీ దగ్గరికి వచ్చే? ఆ ధోరణిని వదిలిపెట్టమంటున్నాడు ఈ రాత్రి వేళ. ప్రియ దేవుని బిడ్డలారా, చదువు. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున. అయ్యా నువ్వు మాట ఇచ్చావు, దుష్టుని చేతిలో పడకుండా నన్ను కాపాడుతానని. ఏ అపాయము రాదన్నావు. 91 కీర్తనలో మాట అన్నట్టు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక మరి మాట ఇచ్చాడుగా. ఆ మాట ఇచ్చినందుకే దేవుడు బాధపడుతుంది కదా. అనుకోబాదు, మాట ఇచ్చాడా? నీవు నేను మాట తప్పుతాం, కానీ మాట ఇచ్చాడా నెరవేరుస్తాడు. ఏమంటున్నాడు అక్కడ? నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుమయ్యా. నేను ఊబిలో ఉన్నాను, బయటికి లాగయ్యా. అగాధంలో ఉన్నాను, చెప్పుకోలేని సమస్యలో ఉన్నాను. యోనా గారు చేప కట్టుకున్నప్పుడు ఏమంటాడు? బ్రతిమలాడు. అయినా పరీక్షించాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను మనల్ని పరీక్షిస్తున్నాడంటే నిన్ను వెండిలో ఉన్నటువంటి మస్టును తొలగించినట్టుగా పుటము వేయబడిన వారిగా మనల్ని ఉంచబోతున్నాడు. అలంకరణ, ఆభరణ ధరించుకున్నప్పుడు షైనింగ్ ఎలా ఉంటుంది బా అన్నట్టుగా దేవుడు నిన్ను నన్ను మనం నిలబెట్టబోతున్నాడు. బంగారాన్ని కొలిములేసి మంటలో కాల్చి దాన్ని ఏం చేస్తారు? ఒక రూపాన్ని నలగొట్టబడతారు. గట్టిగా రాదండి. ఒక ఆభరణం తయారు కావాలంటే ఏం చేయాలి? దాన్ని సాధన చేస్తాడు, కాలుస్తాడు, కొలిములేసి అలా కాలుస్తూ మనల్ని ఏం చేస్తున్నాడంటే నిలబెడుతున్నాడు ఆయన సాక్షిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, చూడండి, చదవమ్మా. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు. చూడండి, అవిశ్వాస జీవితంలో ఉన్నవారు దేవుని పనుల కోసము దేవుడు చేసే కార్యాలు చూస్తారా అండి? విశ్వాసంలో ఉన్నవారు మాత్రమే వెతికే పనిలో ఉంటారు. గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. యెహోవా నీ కనికరము మితిలేనివి. కరెక్టే, మితిలేనివి అంటే ఎండ అనేది ఉండదండి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుము వారును నా విరోధులను అనేకులు, అయినను నీ న్యాయ శాస్త్రం నుండి నేను తొలగక నీకున్నటువంటి అటెన్షన్స్ చెప్పుకోలేని, ఇక నా వల్ల కాదు ఈ బ్రతుకు అనుకున్నావా? అనుకున్నప్పుడే దేవుడిని నిలబెడతాడు. ఇక నా పని అయిపోయింది అన్నప్పుడే నెల్ టు ఫుల్ చేయబోతున్నాడు దేవుడు. అందుకే అంటాడు, అయ్యా నన్ను గుర్తు చేసుకో. ఎక్కడ కూడా గర్వపడలేదండి. చూడండి, చదువు.
నన్ను తరుమువారును నాకు విరోధులు అనేకులు. ఎందుకు? లోకంతో నడుస్తున్నావు కాబట్టి. నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, దాన్ని వెంటాడుతున్న క్రమంలో ఏమవుతుందండి? అనేకులు దోస్తులు అవుతారు. దోస్తులు అవుతారా? ఎప్పుడైతే ఉదయకాలమున నీవు దేవునితో మాట్లాడము, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టావో, అనేకులు వెంటాడడం కాదు, అనేకులు నీ ప్రార్థన, నీ జీవితం ఏమైంది అనేది ఎలా తెలుసుకోవాలని తాపత్రయపడతారు. ఎప్పుడైతే నువ్వు మొబైల్కు దూరంగా ఉంటావో నీ లైఫ్ చేంజ్ అవుతుంది. అది క్షేమమే, అపాయకరం. అది ఉపయోగమే. నీ లైఫ్ను ఏమవుతుంది తెలుసా? దేవునికి దూరంగా చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అవసరతే మనకు. అది దేవుడిచ్చిన జ్ఞానముతోనే కదా తయారు చేసిన అనవచ్చు. దానివల్ల ఎన్నో ఉపయోగాలు. అది ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే చేయాలి. అదొక పనిముట్టు. దానిని ఏం చేస్తున్నామంటే కానీ అడిక్ట్ అయిపోతున్నాం, దేవుని దూరంగా పెడుతున్నాం. అందుకే అంటాడు ఉదయకాలం లేచి పరిశుద్ధ గ్రంథంతో మాట్లాడమంటే, దేవుని వాక్యంతో మాట్లాడితే సెల్ చూస్తాం, చదివాం, అయిపోయింది, దేవునితో మాట్లాడు. అది అక్కర్లేదండి. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మోకాళ్ళుని ధ్యానించు, దేవుడి అద్భుతాన్ని చూస్తాం. అంతేగాని టకటక చదివి అయిపోయింది అంటే దేవునికి నువ్వు ప్రేమించే వ్యక్తిగా కనపడు. అందుకే గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఏమని గుర్తు చేస్తున్నాడమ్మా చూడు. ద్రోహులను చూసి నేను అసహించుకొంటిని, నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశము నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలచును. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు నిలచి ఉంటాయి నీ నా మన జీవితంలో. అందుకే అంటాడు, ఏమంటున్నట్టే ఆ వాక్యాన్ని ధ్యానించువారు భక్తిహీనులు అని అంటారు చాలామంది. అంటారా? వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏమంటారు అక్కడ? ధన్యులు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డారా, భక్తిహీనులు అంగీకరించరు. అవిశ్వాసంతో ఉన్నవారు దేవుని వాక్యానికి లోబడరు. గుర్తు చేస్తున్నాడు. ఆయన శాసనములు గైకొనిన వారు ద్రోహులని, వారికి రక్షణ దూరంగా ఉందని చాలామంది వ్యతిరేకతో మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే ఆయన శాసనములు గైకొని నీవు ఆయన కట్టడలు గైకొని నడుస్తావో నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. చాలామంది వాటిని అనుసరించరు, అడ్డుగోడలు వేస్తారు, అడ్డొస్తుంటారు. వాటిని అన్నిటిని ఛేదించి నువ్వు ఎప్పుడైతే విజయ డంకం మోగించడానికి నాంది పలుకుతావో అప్పుడే నీ జీవితము ఆశీర్వాదంలోనికి నాంది పలుకుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు, వారిని పక్కన పెట్టినానయ్యా, నేనైతే ఏమంటున్నాడు తెలుసా దావీదు కీర్తనగా, నేనైతే మరొక నీ ధర్మశాస్త్రమును ప్రేమించుచున్నానని, నీ న్యాయ విధులను అనుసరించుచున్నానని ఈ వాక్య భాగ్యంలో తెలియపరుస్తున్నాడు. కనుక ఇక్కడ కనిపిస్తున్న మాట ఏంటంటే, కృప చొప్పున నన్ను బాధించే విరోధులతో వ్యాజ్యమాడి ఏమంటున్నాడు, శ్రమల నుండి విడిపించమని దేవునికి మనవి చేస్తున్నాడు. ఈ దినము నీవు కూడా అదే విధంగా మనవి చేయి, నీ మనవి ఆలకిస్తాడు. ఆలకిస్తాడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. నీ కార్యము జరుగునుగా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఓ విశ్వాసి, నా కుమారుడా కుమార్తెని పిలుచుకుంటున్న నీవు నీ దినచర్యను ప్రార్థన వాక్య ధ్యానంతో ప్రారంభిస్తున్నావా అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. అడుగుతున్నాడు, ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఎందుకు? నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపమని అడిగావు కదా, మరి నేను కూడా అడగాలిగా. నీ దినచర్య ఏ విధంగా ప్రారంభమవుతుందో నాకు తెలియపరచు నాయన అంటున్నాడు.
దుష్కార్యము చేయవారికి దూరంగా ఉండి దేవునికి సమీపంగా నడుచుకుంటున్నావా, లేదా వాళ్ళతో కలిసిపోతున్నావా? ఈ రెండింటికి సమాధానం చెప్పి రాత్రి వేళ అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యెషయా ప్రవక్త రాస్తాడు, చదవండి 55వ అధ్యాయము 7 నుంచి చదవండి. యెషయా గ్రంథకర్త రాసిన మాటలు 55. భక్తిహీనులు తమ మార్గము విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు జాగ్రత్త సుమా, దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవాకు ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తనానికి విత్తనమును భుజించడానికి ఆహారమును కలుగుటకై అది చిగిరి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము. హల్లెలూయా. ఒక్కసారి వర్షం వచ్చిందంటే ఎనికెళ్తుందా? అది భూమి తడపంది విత్తనము పండే విధంగా తడిపి వెళ్తుంది. అలాగే దేవుని వాక్యం కూడా నీ జీవితంలోకి వచ్చిందా, నిన్ను వర్ధిల్లింప చేసేంత వరకు అది వదిలిపెట్ట. అది గ్రహించమంటున్నాడు ఇది. అప్పుడు ఇది వర్ధిల్లాంటి ఏం చేయాలి? ఉదయకాలం నువ్వేం చేయాలి? ప్రార్థనతో వాక్యంతో ప్రారంభించడం మొదలుపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు రాస్తాడు చక్కని మాట. యాకోబు రాస్తాడు చూడండి, 4వ అధ్యాయము 8వ వచనం చదువు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏమంటున్నాడు? ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. చదువు. పాపులారా చేతులను శుభ్రం చేసుకొనుడి. ఏమంటున్నాడు? మీ చేతులు రక్తంతో నిండి అంటాడు కదా యెషయా ప్రవక్త 59వ కీర్తన 59వ అధ్యాయంలో. చదువు. చేతులను శుభ్రం చేసుకొనుడి. విమనస్కులారా, 2 తలంపులు కలిగి ఉన్న వాళ్ళారా, మీ హృదయం ఇట అట, దేవుడా లోకమా అన్నట్టుగా ఉంటున్నాం. అంటే ప్రార్థన చేసుకుంటే ఒకలాగా ఉంటుంది, చేసుకోకపోతే ఏమవుతుందో అనే మనస్సుతో ఉంటున్నారు. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. 3వది ఏందో తెలుసా? ఇక్కడ బయలుపరుస్తున్న మాట ఏంటి? విడిపించే వాక్యము. ఎక్కడి నుంచి? నిన్ను సమస్యల నుంచి, నిన్ను అపవాది చేతుల నుండి, నువ్వు పడుతున్న యాతన, వేదన, శోధన అన్నిటి నుంచి విడిపించేది ఏంటిది? వాక్యమే, ఆయన మాటలే. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని చదివావో నీ జీవితము, నీ సమస్యల నుంచి విడుదల ఉందాక, నీ అప్పుల నుంచి విడుదల ఉందాక, నీ శోధన నుంచి విడుదల ఉందాక, నీ వేదన, బాధ, చెప్పుకోలేని సమస్యలన్నిటి నుంచి ఒకటే సొల్యూషను, ఆయన వాక్యమే. ఆయన వాక్యం లేకపోతే నీకు విడుదల లేదు. ఆయన మాట్లాడకపోతే, ఆయన నీతో మాట్లాడకపోయినా, నీవు ఆయనతో మాట్లాడకపోయినా నీ సమస్యకు పరిష్కారము దొరకదు, నీకు విడుదల దొరకదు. అందుకంటాడు విడిపించే వాక్యం. బ్రతికించేది వాక్యమే, ఆయనకు దగ్గర చేసేది వాక్యమే, విడిపించేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం ప్రార్థన ఏమని చేయాలో తెలుసా? అయ్యా, కీర్తనాకారుని వలె ప్రతి అరుణోదయం అనగా ప్రతి ఉదయకాలం ఏం చేయాలి? ప్రార్థనతో, వాక్య ధ్యానంతో నా దినచర్య ప్రారంభించుటకు నాకు నేర్పయ్యా. ఇప్పటి వరకు నేను నిద్రాసక్తులతో
నిద్ర అనే మైమరచి శరీరాన్ని ఏం చేశాము? సుఖానుభవంతో నింపుకొని ఉన్నాం. ఏమి తిందుమా ఏమి తాగుదామనే గమనంలో జీవించాం. అందుకే వేకుజామున నీతో మాట్లాడే అనుభవము, నీ వాక్యాన్ని ధ్యానించే అనుభవం నాకు నేర్పయ్యా. అప్పుడే బ్రతికించేది నీ మాటలే. నన్ను మధ్యవర్తిగా వాక్యాన్ని నీ మాటలు పెట్టి దగ్గరగా చేసేది నీ వాక్యమే. నా జీవితంలో ఉన్న సమస్యల నుంచి, నా జీవితంలో ఉన్న ప్రతి బంధకము విడుదల కావాలంటే నీ వాక్యమేనయ్యా అని ప్రార్థన చేయి. బ్రతికించే వాక్యము నీకు తోడుగా ఉండి నడిపించును గాక. బ్రతికించేది వాక్యమే, దేవునికి దగ్గర చేసేది దేవుని వాక్యమే, విడుదల చేసేది విడిపించేది దేవుని వాక్యమే. ఈ 3 మాటలు నీ హృదయంలో భద్రపరచుకో. దేవుడు నిన్ను అతిగా ప్రేమిస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, ఈ కుటుంబానికి దేవుడిస్తున్న